నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కమనీయం రమణీయం శ్రీవారి కళ్యాణం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తజనం. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు 30 నామినేషన్లు. గ్రాడ్యుయేట్ టీచర్ స్థానాలకు 58 దాఖలు. ఎదురెదురుగా రాజకీయ ప్రత్యర్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన సన్నివేశం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య వెళ్లి విరిసిన భక్తి పారవస్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కరీంనగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలో మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీవారి కళ్యాణోత్సవాల సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొంది. గోవిందనామస్మరణతో నగరం మారుమ్రోగింది. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించిపోయారు. నగర ప్రజలే కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చి స్వామివారి వేడుకలు తిలకించి తరించిపోయారు. శ్రీవారి కళ్యాణోత్సవం సందర్భంగా అన్నమయ్య ఆరాధన అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గోగుల ప్రసాద్, బొజ్జ రేవతి, లలిత ప్రసాద్, ధనశ్రీ, శ్రీకృతి బృందాలు అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీనివాసుడి కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా విఐపీలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఇంద్రైవ వృత్రహాదిష్ట అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మదేధరదు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః గోవింద కమలామలాంజలిగుడే యా పద్మరాగాజితా న్యస్తారాఘవమస్తకేన విలసత్కుంద ప్రదూనాజితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాజితా ముక్తాస్తా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దీనిలో భాగస్వాములు అవుదాం. మాలా మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు నృత్యం వేస్తారు. కరీంనగర్ మార్కెట్ రోడ్డు ఆలయంలో శ్రీభూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు నేత్రానంగా జరిగాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో యజ్ఞాలు, నిత్యార్చనలు, హోమాలతో దేవుడికి పూజలు జరిగాయి. కళ్యాణం సాగుతున్న తరుణంలో గోగుల ప్రసాద్ బృందంచే చేపట్టిన అన్నమాచార్య కీర్తనలు ఆహుతులను అలరించాయి. ప్రముఖులతో పాటు భక్తులకు కంకణ ధారణ చేశారు. అనంతరం ఆలయ పూజారులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కళ్యాణ క్రతువు వైభవంగా జరిపించారు. పార్థివ కల్ప కూర్మ కల్ప వరాహ కల్ప శ్వేత వరాహ కల్ప ప్రళయ కల్ప సావిత్రి కల్పానాం మధ్యే శ్వేత వరాహ కల్పే. స్వామివారి అమ్మవార్లకు మాలధారణ చేపట్టారు. కళ్యాణ అనంతరం భక్తులకు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. నిన్న పద్మావతి అమ్మవారికి చీర సారలతో స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. అశ్వవాహన, గజవాహన సేవలో భక్తులు తరలించారు. భక్తుల కోలాట నృత్యాలు, గోవిందనామస్మరణతో భారీ శోభాయాత్ర కొనసాగింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలు, విఐపీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వచ్ఛంద సంస్థలు వివిధ సాంస్కృతిక బృందాలు విశేష సేవలందించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లు సౌకర్యాలు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు నిర్వహించింది. చేస్తే స్వామి లేచి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినాడు. చేసినప్పుడు అమ్మ అన్నిది అట్లా చంపకయ్య ఆ పాపం వాడిని అంటే విడిచిపెట్టి ఒక కన్ను ఓడగట్టి కాపాడినాడు. అదే అమ్మ కాపాడింది. అదే అమ్మ పక్కకు లేదు. ఏమి అపకారం చేసినాడయ్యా వాలి ప్రత్యక్షంగా రామునికి ఏమన్నా అపకారం చేసినాడా? చేయకున్నా వాడిని చంపినాడు అన్యాయంగా. అమ్మ పక్కకుంటేనే దయ, అమ్మ పక్కకు లేకుంటే నిర్దయుడు మీ స్వామి. ఎవరెవరిని కూడా ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళను సంహరించాలో, ఆ తోవల నుంచి వాళ్ళను పక్కకు నెట్టాలో అన్ని తెలిసినటువంటి వాడే మా స్వామి కనుక వెంకటరమణ గోవింద గోవింద ధ్రువస్తిష్ట రాష్ట్రముదారజ అభితిష్ట మృదంజత అధరే సంతుజత్రమః ఇంద్రైవ వృత్రహాదిష్ట అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మదేధరదు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః గోవింద కమలామలాంజలిగుడే యా పద్మరాగాజితా న్యస్తారాఘవమస్తకేన విలసత్కుందప్రదూనాజితా స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాజితా ముక్తాస్తా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దీనిలో భాగస్వాములు అవుదాం. మాలా మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు నృత్యం వేస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. గడువు దగ్గర పడుతూ ఉండడంతో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం మంచి ముహూర్తాలు ఉండడంతో కరీంనగర్ పట్టభద్రులు టీచర్ స్థానాలకు 30 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు ఈ 2 స్థానాలకు మొత్తం 58 నామినేషన్లు వచ్చాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కరీంనగర్ కలెక్టరేట్ లో కొనసాగుతోంది. అభ్యర్థుల నుంచి ఎన్నికలు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సమేళ సత్పతి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రధాన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు డాక్టర్ నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నగరంలో మహాశక్తి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి నరేందర్ రెడ్డి కలెక్టర్లోకి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గ్రాడ్యుయేట్ స్థానానికి ఈ రోజు అత్యధికంగా 28, టీచర్ స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ 2 స్థానాలకు ఇప్పటి వరకు మొత్తం 58 నామినేషన్లు వచ్చాయి. ఇందులో గ్రాడ్యుయేట్ కు 49 రాగా టీచర్ ఎమ్మెల్సీకి 9 నామినేషన్లు వచ్చాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇస్తే టీచర్లు, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు అశోక్ కుమార్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, తనకు మద్దతు తెలిపిన బీజీఎఫ్ ప్రతినిధులకు అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 2023 నుంచి టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్నాయని, మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని గుర్తు చేశారు. వివిధ విభాగాల ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి బీటీఎఫ్కు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ చేసి మరి అన్నగారిని ఎమ్మెల్సీగా ఎన్నుకొని అసెంబ్లీలోనికి పంపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఎమ్మెల్సీలో వస్తున్నటువంటి వాళ్ళు రియల్టర్సు, వివిధ రకాలైనటువంటి విద్యా వ్యాపారవేత్తలు, అలాంటి వ్యక్తులు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి దానిలో మరి వై అశోక్ అన్న గారికి ఎలాంటి బిజినెస్లు కానీ, ఎలాంటి వ్యాపారాలు కానీ, ఎలాంటి వ్యవస్థ లేనటువంటి ఒక నిగర్వి, మరి ఆర్థికంగా కూడా
డబ్బులున్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఉద్యమాలన్నీ కలిసి ఫెడరేషన్ భావంతో యూటీఎఫ్, బీటీఎఫ్, ఎస్సీ ఎస్టీ, తెలంగాణ ఎస్సీ ఎస్టీ, మోడల్ స్కూల్స్, అదేవిధంగా కేజీబీపీకి సంబంధించినటువంటి లెక్చరర్స్కి సంబంధించినటువంటి అన్ని ఫెడరేషన్ ఉద్యమాలన్నీ కూడా వైఎస్ శోకన్న గారికి మద్దతు తెలుపుతూ మరి వైఎస్ శోకన్న గారిని మరి ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా ముక్కుమడిగా మద్దతు తెలుపుతూ నిలబెట్టడానికి ముందుకొచ్చినాం. ఈరోజు నెమ్మదిగా ధనవంతులను మాత్రమే ఉపాధ్యాయులు ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. అది పరాయీకరణ చెందడం అవుతుంది. అందుకని ఉపాధ్యాయుల సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వారిని ఎంపిక చేస్తే ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ నేపథ్యంలో నేను అడిగినటువంటి వెంటనే ధనస్వామ్యం వైపు వెళ్లకుండా ఒక సేవా తత్పరత కలిగినటువంటి నాకు మ్యాండేటరీ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఈ నెల 13 నిర్వహించుకునే షబే భారత్ జాగ్నే కి రాత్ కు సంబంధించి ముస్లిం శ్మశాన వాటికల వద్ద ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు ఎంఐఎం ప్రతినిధులు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎంఐఎం పార్టీ ప్రతినిధులతో కలిసి కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, సహాయ కమిషనర్ వేణుమాధవ్ కు గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ మాట్లాడుతూ కబ్రస్థాన్ లో స్ట్రీట్స్ లైట్స్ ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మసీదుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు ఖమరుద్దీన్, అతీనా, కోశాధికారి ఇబ్రహీం, నాయకులు అఖిల్ ఫిరోజ్, షర్ఫుద్దీన్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్, సాజిద్, మాజిద్ హుసేన్, సాజిద్ మాజిద్ తదితరులు పాల్గొన్నారు. म्यूनसिपल कॉरपोरेशन में मस्जिद इत्तेहादुल मुस्लिमीन के टाउन सदर जनाब सैयद गुलाम अहमद हुसैन साहब की क़यादत में मस्जिद के तमाम साबिक़ा कॉरपोरेटर और ज़िम्मेदारान मस्जिद मिलकर आज 13 तारीख को होने वाली शब बारात के मौके पर करीमनगर में कब्रस्तानों की सफाई और कब्रस्तानों में लाइटिंग अरेंजमेंट के लिए नुमाइंदगी दी गई है मस्जिद इत्तेहादुल मुस्लिमीन की जानिब से, क्योंकि शब बारात के दिन हर मुसलमान तकरीबन रात देर गए कब्रस्तान को जाते हैं और जंगल कटिंग हर साल मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर जंगल क्लियरेंस होता है, कब्रस्तान की सफाई होती है और लाइटिंग का अरेंजमेंट होता है। इसी तरह इस साल भी करने के लिए हम सब मिलकर नुमाइंदगी किए हैं। వచ్చే ఎన్నికలు ఏవైనా ప్రజలు బీజేపీకి మద్దతిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. మాజీ మేయర్ సునీల్ రావు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో పేరుకే పథకాలు తప్ప కార్యాచరణలో చూపింది శూన్యమని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని, పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేదిగా ఉందని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దలు హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి నాయకత్వంలో రాబోయే 20 రోజులు కూడా కార్యకర్తలందరం కూడా, నాయకులందరం కూడా అభ్యర్థుల విజయానికి కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గతంలో ప్రజలు తెలంగాణ తెచ్చిన పార్టీ అని టీఆర్ఎస్కు 2 సార్లు అవకాశం ఇచ్చినారు. తెలంగాణకు ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చినారు. మరి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మద్దతు పలికిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా కూడా రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి మరి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు సహజమే. వివిధ వేదికలపై దూషించుకున్న నేతలు మరో సందర్భంలో పరస్పరం పలకరించుకోవటం అరుదు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి, కేటీఆర్లు ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి పలకరించారు. మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గణపతి ధ్వజాయుక్త మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అర్చకులు. ఈ సందర్భంగా గుడి ఆవరణలో ఎదురుగా వస్తున్న కేకే మహేందర్ రెడ్డి పలకరించారు కేటీఆర్. అత్యంత వెనుకబడ్డ నేతగాని సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీలో నేతకాని వర్గం వారు అత్యంత వెనుకబాటుకి గురయ్యారని, అనాదిగా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని 3వ కేటగిరీలో వేసిందని, దీనివల్ల అన్యాయం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోవటం వల్ల అట్టడుగు నేతకాని సామాజిక వర్గం రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక రంగాల్లో వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారైనా తమకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మొన్న శాసనసభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులగణన మరియు వర్గీకరణకు సంబంధించి వారు ఒక బిల్లును ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మరి 3వ స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ నేతకాని సామాజిక వర్గం కేవలం 1,33,072 జనాలుగా మాత్రమే వారు ఆ యొక్క ఏదైతే వారు ప్రవేశపెట్టిన బిల్లు చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష చేయండి. ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేతకానులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మీరు గమనించండి. ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీ నేతకాని బిడ్డలు అన్నం లేక, భూములు లేక కూలీలుగా అక్కడ అడవి ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత రాజ్యాంగ నిబంధనలు 170 యాక్టు, అడవి గుర్తింపు హక్కుల చట్టం 2006, పేస చట్టం 1996 ఈ చట్టాల ప్రకారం నది గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్సీ నేతకాని బిడ్డలంతా కూడా ఇవాళ ఈ చట్టాల ప్రకారం పూర్తి రాజ్యాంగ హక్కులు కోల్పోవడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయం రమణీయం శ్రీవారి కళ్యాణం, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తజనం. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు 30 నామినేషన్లు, గ్రాడ్యుయేట్ టీచర్ స్థానాలకు 58 దాఖలు. ఎదురెదురుగా రాజకీయ ప్రత్యర్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన సన్నివేశం. ఇవి నాటి మానేరు న్యూస్. నమస్తే.